మీరు ఎప్పుడూ తెలుసుకోలేని ఒక రహస్యం గురించి చెబుతా. శివుని త్రిశూలం. ఇది కేవలం ఆయుధం మాత్రమేనా? లేదా మనకు తెలిసని శక్తులను కలిగి ఉందా? మరీరా, మనం దీన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. త్రిశూలం అంటే 3 డేంజర్గా చూడరాదు. రా. దీని 3 పొడవులు 3 శక్తులను సూచిస్తాయి: సృష్టి, సంరక్షణ, వినాశనం. ప్రతి పొడవు ఒక ప్రత్యేక ఎనర్జీ, మన మనస్సు, ఆలోచనలు మరియు జీవన మార్గాన్ని ప్రభావితం చేస్తాయి. త్రిశూలం కేవలం భౌతిక ఆయుధం కాదు. ఇది మనం ఫోకస్ కావడానికి, ధ్యానం చేయడానికి మరియు మనస్సు శాంతి పొందడానికి స్పిరిచువల్ సింబల్. ఏన్షియన్ టెక్స్ట్ చెబుతున్నాయి, త్రిశూలం దగ్గర చూడటం వల్ల మన నెగటివ్ ఎనర్జీస్ తొలగిపోతాయి, పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ప్రతి ఆలయంలో త్రిశూలం ఎక్కడ ఉంటుందో గమనించారా రా? ప్రధాన రక్షణగా, డెవోటీస్కు ధైర్యం ఇవ్వడానికి. ఇది డివోషన్ ప్రొటెక్షన్ను సింబల్ చేస్తుంది. ఏన్షియన్ సెయింట్స్ చెప్పేది, త్రిశూలం ఎనర్జీ ఫీల్డ్ని స్ట్రెంథెన్ చేస్తుంది, నెగటివిటీను బ్లాక్ చేస్తుంది. త్రిశూలం మనకు ఒక జీవన పాఠం కూడా ఇస్తుంది. క్రియేషన్ అంటే కొత్త ఆలోచనలు, ప్రెజర్వేషన్ అంటే మన వాల్యూస్ను మెయింటైన్ చేయడం, డిస్ట్రక్షన్ అంటే నెగటివిటీ, ఆబ్స్టాకిల్స్ను తొలగించడం. మన రోజువారీ జీవితంలో ఈ 3 కన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు తెలుసుకున్నట్టు, శివుని త్రిశూలం కేవలం ఆయుధం కాదు, అది ఎనర్జీ, డివోషన్, లైఫ్ బ్యాలెన్స్ యొక్క కమ్. ఇంతవరకు మీరు చూడలేదు కాబట్టి ఈ రహస్యం మీకు కొత్తగా అనిపిస్తుంది అని నమ్ముతున్నా. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ షేర్ చేయండి, తద్వారా మరిన్ని రహస్య డివోషనల్ ఫ్యాక్ట్స్ మీకోసం తెచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటివి మళ్ళీ మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. మరీరా, మరి వీడియో చివరి క్వశ్చన్, మీరు కూడా శివుని త్రిశూలం దగ్గర ఎనర్జీ ఫీల్ చేశారా? కామెంట్లో చెప్పండి.